రైట్. ఇక దివంగత మాజీ ఎమ్మెల్యే నర్సంపేట్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పూర్తి స్థాయి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అటు అభిమానులు కావచ్చు, ఇటు ఉద్యమకారులు కావచ్చు, ఇటు ఓవరాల్ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. సో నిన్న ఏదైతే అంత్యక్రియలు అయితే పూర్తి అవ్వడం జరిగింది. అంత్యక్రియల అనంతరం చాలా వరకు బీఆర్ఎస్ పార్టీలో కొన్ని చర్చలు అయితే మొదలయ్యాయని చెప్పొచ్చు. అవి ఏంటి అనే విషయానికి వస్తే గనక ముఖ్యంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్య ఎవరైతే స్వప్న సుదర్శన్ రెడ్డి ఉన్నారో వారికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ నర్సంపేట ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి స్వప్నకే ఇస్తాము అని చెప్పేసి అయితే కేసీఆర్ సంచలనంగా కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ కూడా హాస్పిటల్కి సంబంధించిన అక్కడ ఎవరైతే పెద్ద కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే కాకుండా ఈ నెల ఏదైతే అంటే జూలై 26కు సంబంధించి గత నెల ఏదైతే జూలై 26కు సంబంధించి పెద్ద యశోద హాస్పిటల్లో జాయిన్ అయిన అనంతరం 3వ రోజు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు మరియు కేసీఆర్ రావడం జరిగింది, పరామర్శించినప్పటికీ కొన్ని హామీలు అయితే కేసీఆర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అందులో ఖచ్చితంగా మీ కుటుంబానికి నేను ఒక తండ్రిలా ఆదుకుంటాను పార్టీ తరఫు నుంచి అని చెప్పేసి మొదటగా ఆయన మాట్లాడడం జరిగింది. అనంతరం ఇప్పుడు పెద్దికి ఇలా జరగడంతో తన అకాల మరణంతో కూడా తన వైఫ్ స్వప్న ఎవరైతే ఉన్నారో స్వప్నకు సంబంధించి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఖచ్చితంగా ఇస్తాము అని రెండో అంశం పైన మాట్లాడారన్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ముఖ్యంగా మూడోది సంబంధించి పెద్ద బతికే ఉంటే అంటే రాబోయే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్కి సంబంధించి ఖచ్చితంగా ఇటు ఎమ్మెల్యే అయినప్పటికీ మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశాలు ఉండేవి అని చెప్పి కూడా చర్చ జరిగిందని చాలా వరకు పెద్ద ఎత్తున అటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో కావచ్చు వైరల్గా మారిన పరిస్థితి అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం పెద్ద అంత్యక్రియలు అయితే నిన్న జరగగా ఈ రోజు అయితే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక పెద్ద ఎత్తున విషాయ చాదలు అనేది అనుకున్నాయి. ఇంకా పెద్ద ఉన్నట్టుగానే కూడా వాళ్ళకి అనిపిస్తుంది అన్నట్టు చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా త్రూ వాళ్ళ ఏదైతే భావాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఏదైతే పెద్దికి సంబంధించి నిన్న అంత్యక్రియల్లో దాదాపు 3 లక్షలకు పైగా మంది హాజరయ్యారన్నట్టుగా కూడా చాలా వరకు మీడియాలో తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా అంత్యక్రియలకే అంతమంది హాజరైనారని అంటే అసలు మరి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మనం పుట్టి పెరిగినప్పుడు ఎవరు వచ్చినా సరే కానీ మన అంత్యక్రియల్లో ఎంతమంది పాల్గొంటారో ఆ అంశం పట్ల మనకు తెలుస్తుంది ఆ మనిషి ఎంత గొప్పవాడు అని చెప్పేసి అయితే పెద్ద మరణం పట్ల ఇదొక మనం ఆలోచించాల్సిన విషయం అని చెప్పుకోవచ్చు. సో పెద్ద సుదర్శన్ రెడ్డికి సంబంధించి మొదటగా ఉద్యమకారుడు అయినప్పటికీ కూడా అనంతరం ఫస్ట్ జెడ్పీటీసీగా 2018లో జెడ్పీటీసీగా పోటీ చేసి ఆ తర్వాత ఎమ్మెల్యేగా అవ్వడం జరిగింది. అది ఫస్ట్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. అనంతరం ఉద్యమం కోసం బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఉద్యమానికి సంబంధించి కూడా ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలి అని చెప్పేసి అందరు ఉద్యమకారులతో కూడా ఆయన తనదంటూ శైలితో కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా మారారు. ముఖ్యంగా కేసీఆర్కి ప్రత్యేక అభిమానిగా మారారు. సో ప్రస్తుతం ఈ ఏదైతే పెద్ద మరణంతో కూడా అటు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్లు అయితే చాలా వరకు పెద్ద ఎత్తున బాధను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇదంతా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి మరణానికి సంబంధించి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి, రీసెంట్గా కూడా ఇదే సంవత్సరంలో ఇల్లు కొన్నారు, హోమ్ లోన్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా వరకు ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు వాళ్ళ చుట్టుపక్కల జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా. సో దీనికి సంబంధించి కేసీఆర్ కూడా హోమ్ లోన్ కావచ్చు, లేకపోతే ఒక తండ్రిలా నేను బాధ్యత వహించి మీ కుటుంబాన్ని ఆదరిస్తాను, మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను, ప్రతి ఒక్కటి పార్టీ తరఫున నేను తీరుస్తాను అని చెప్పేసి కూడా కేటీఆర్ కావచ్చు కేసీఆర్ హామీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా పలు వార్తల్లో వైరల్గా మారిందని చెప్పొచ్చు. సో ప్రస్తుతానికైతే పెద్ద సుదర్శన్ రెడ్డి మరణంతో ఇటు తన భార్య స్వప్నకు సంబంధించి పార్టీ టికెట్ ఖచ్చితంగా స్వప్నకే వస్తుంది అని చెప్పేసి కూడా కేసీఆర్ హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఓవరాల్ నర్సంపేటలో నెలకొందని చెప్పొచ్చు. మినిస్టర్ ప్రవీణ్తో శ్వేతంగా హిట్ టీవీ బీఆర్ఎస్ భవన్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.